తెలుగు తెరపై తెలుగు విలన్లను చూసి చాలా కాలమైంది. ఆ లోటు డమరుకంతో రవిశంకర్ తీర్చాడు. విలనిజం కండలతో కాదు కళ్లతో పలికించవచ్చని నిరూపించాడు. అంధకాసురుడిగా అచ్చ తెలుగు విలనిజం పండించి బెస్ట్ విలన్ గా నిలిచాడు. అరుంధతిలో సోనూ సూద్ పాత్రకు తన స్వరంతో ప్రాణం పోసిన రవిశంకర్ ఈసారి తన రూపంతోనే ఆకట్టుకున్నాడు. డమరుకంతో ఎవరికి ఎలాంటి బ్రేక్ వచ్చిందో తెలియదు కానీ తెలుగు తెరకు ఒక కొత్త విలన్ దొరికాడు. నటుడిగా తెరంగేట్రమై చాలా కాలమైనా ఈ టాలెంట్ పై టార్చ్ లైట్ వెలుగు పడడానికి చాలా కాలం పట్టింది. ఈ బేస్ వాయిస్ నమ్మి ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో మెయిన్ విలన్ ని చేశాడు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. ఇంట్రొడక్షన్ సీన్ లోనే తనేంటో నిరూపించుకున్నాడు రవిశంకర్. ఆ పదునైన చూపు ఎలాంటి భావాలనైనా పలికించగలదు. ఆ గంభీరమైన స్వరం వినిపిస్తే అటెన్షన్ పే చేయని ప్రేక్షకుడు ఉండడు. తెలుగు విలనిజం అంతా వలసగూటి నుండే వస్తున్న టైంలో కోటా తర్వాత ఆ స్థానం రవిశంకర్ కు దక్కింది. అంధకాసురుడి పాత్ర ఈ సంవత్సరం బెస్ట్ విలన్ గా నిలబెట్టింది. మీకేమన్నా సందేహాలుంటే ఈ డైలాగ్స్ ఒక్కసారి వినండి. మా తాత ముత్తాతలు బకాసుర, భస్మాసుర, రావణాసుర, నిశాసుర, మహిషాసురులందరినీ వంచారు, వంచి వధించారు. రాక్షస జాతిలో మిగిలి ఉన్న ఒక్కడు, ఒకే ఒక్కడు అసురుడు, అంధకాసురుడు. పంచగ్రహ కూటమిలో పుట్టిన బిడ్డకు యుక్త వయసు రాగానే వివాహమాడి పుణ్యస్త్రీగా బలి ఇచ్చి పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశములను నా వశము చేసుకుని ఆ దేవతలను పూజలు చేసే మానవ జాతిని మసి చేసి 14 భువనాలకు అధిపతినై అంతరించిపోతున్న మా రాక్షస జాతికి మొలకలు పుట్టిస్తా, సృష్టికి ప్రతి సృష్టి చేస్తా. థ్యాంక్ యూ. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.